బనకచెర్ల ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ ఇష్యూ. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మంటలు పుట్టిస్తుంది. ప్రత్యర్థులను దెబ్బకొట్టే రాజకీయ అస్త్రంగా మారింది. ప్రాజెక్టు విషయంలో తమ వైఖరి ప్రకటించాయి. అలాగే తమ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా అదే పట్టుదలతో వ్యవహారం నడుపుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ అంతర్గతంగా రాజకీయ దుమారం రేపుతుంది బనకచెర్ల. ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఇంతకీ శిష్యుడికి గురువు ఇచ్చిన ఆఫర్ ఏంటి? బనకచెర్ల గురు శిష్యుల మధ్య అగాధం పెంచుతుందా? ఇద్దరూ జత కలిసి సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా? తెలంగాణ ఏపీల మధ్య ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు వివాదం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే వివాదంపై అని తెలిసిందే. ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు వివాదంతో మరలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగాధం ఏర్పడిందనే చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీల మధ్య రాజకీయ విభేదాలున్నా ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య మంచి సత్సంబంధాలున్నాయి. చంద్రబాబు, రేవంత్లను పొలిటికల్ సర్కిల్స్ లో గురు శిష్యులుగా పేర్కొంటూ ఉంటారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సత్సంబంధాలు ఉండడం ప్రభుత్వాల మధ్య కూడా గత ఏడాది కాలంగా మంచి సంబంధాలే కొనసాగాయి. ఇద్దరు సీఎంలు స్వయంగా కలుసుకుని విభజన సమస్యలపై కూడా చర్చించుకున్నారు. ఇలా ఏపీ, తెలంగాణల మధ్య మళ్లీ సంబంధాలు బలపడుతోన్న సమయంలో బనకచెర్ల ప్రాజెక్టు చిచ్చుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా తమ నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలు పన్నుతోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ ఏపీ మాత్రం ఎవరికీ ఉపయోగం లేకుండా సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను వాడుకునేందుకే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లుగా, దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతోంది. ఇలా బనకచెర్ల ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడానికి కారణమైంది. ఇక బనకచెర్ల ప్రాజెక్టు వివాదం చివరికి ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య వార్నింగ్లకు దారితీసింది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ గురువు చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నావా చంద్రబాబు? తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ గట్టిగానే హెచ్చరించారు. బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కోసం కలిసి రావాలన్నారు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. ఏపీలోని రాయలసీమలో నదుల అనుసంధానంలో భాగంగా నిర్మిస్తోన్న బనకచెర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ విషయంలో చంద్రబాబుతో పోరాటానికైనా సై అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో విపక్షాలు చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యారంటూ చేస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి సముద్రంలో కలిసిపోయే మిగులు జలాల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసే నీటి వాడకం విషయంలో సమస్యలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని రేవంత్ను చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికే గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని ఆ మాటకొస్తే పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులేవి అనుమతులు లేనివే అన్నారు. మనం కొట్లాడుకుంటుంటే ఎవరికి లాభం అంటూ రేవంత్ను చంద్రబాబు ప్రశ్నించారు. అయినా తాను తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానంటూ ప్రశ్నించారు. కృష్ణానదిలో అసలే తక్కువగా ఉన్న నీటిపై గొడవలు పడితే లాభం లేదని రేవంత్ కు స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దామని రేవంత్ కు ఆఫర్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందామని కూడా ఆఫర్ చేశారు. అంతేకాని ఎవరూ ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డికి సూచించారు. అలాగే కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయని కొత్త ట్రైబ్యునల్ ఎలా కేటాయిస్తే అలా నీళ్లు తీసుకుందామని ప్రతిపాదించారు. మరోవైపు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదని కూడా రేవంత్ కు చంద్రబాబు గుర్తు చేశారు. కాబట్టి బనకచెర్లకు అభ్యంతరాలు చెప్పొద్దని పరోక్షంగా ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చరేపుతోన్న బనకచెర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంలు సమన్వయం పాటించి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పాటుపడాలని ప్రజలంతా కోరుతున్నారు.